రైట్, వెల్కమ్ బ్యాక్. మొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్, నిన్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాగొంతుక రాజ్ న్యూస్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. మహిళలకు అండగా రాజ్ న్యూస్ చేస్తున్న ప్రసారాలను ఇరు రాష్ట్రాల్లోని నేతలు కొనియాడారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన పాస్టర్ శాలం రాజ్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్. చక్రి, ముఖ్యంగా మనం చూసినట్లయితే చిలకలూరుపేట ప్రాంతంలో చర్చి నడుపుతున్నటువంటి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే పేరు మీద చర్చి నడుపుతున్నటువంటి శాలంరాజు అనే ఒక పాస్టర్ చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర దుమారం రేపుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనం చూసినట్లయితే అంటే మల్లెపూలు పెట్టుకున్నటువంటి మహిళలపై చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా మహిళల మనోభావాలను తీసే విధంగా ఉన్నట్లు ఇప్పటికే మనం రాజ్ న్యూస్ కథనాల్లో పూర్తి స్థాయిలో మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది. దీనికి మద్దతుగా కూడా రెండు తెలుగు రాష్ట్రాలు అట్లాగే తెలుగు ప్రజలు, తెలుగు మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కానీ వీటిని పూర్తిగా అతని వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అతను ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశాడనేది కూడా ఇప్పటి వరకు వివరణ ఇవ్వకపోగా అతనికి సంబంధించినటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా రాజ్ న్యూస్కి వ్యతిరేకంగా ట్రోల్ చేయించడం అనేది ఒక జీర్ణించుకోలేని విషయం. అయితే ఏమైనప్పటికీ కూడా రాజ్ న్యూస్ అప్పటి నుంచి కూడా వెనుకడుగు వేయకుండా కూడా దీనికి సంబంధించి పూర్తిగా అంటే ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అనేక ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తూ ఉంది. మనం చూసినట్లయితే గడిచిన వారం రోజులుగా మనం చూసినట్లయితే ఈ ఇష్యూకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మహిళా సంఘాల నేతలు కూడా తీవ్ర స్థాయిలో ఖండించడం అట్లాగే వాళ్ళు మండిపడడం కూడా జరుగుతూ ఉంది. మహిళా సంఘాలు కొన్ని చోట్లయితే ఆందోళనలు కూడా చేసేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తూ ఉంది. చైతన్యానికి మారుపేరైనటువంటి విజయవాడలో కూడా దీనికి సంబంధించి మహిళా సంఘాలు అట్లాగే మహిళలు కూడా ఇప్పటికే పాస్టర్ శాలంరాజుకి సంబంధించి కూడా అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. అట్లాగే ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసినట్లయితే దీనికి సంబంధించి గతంలో దీనికి సంబంధించినటువంటి శాలంరాజు వ్యాఖ్యలకు సంబంధించి తెలంగాణ ఏపీ వ్యాప్తంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు కూడా రీసెంట్గా స్పందించడం జరిగింది. మహిళల విషయంలో ఎవరైనా కామెంట్స్ చేసినా, మహిళల జోలికి వచ్చినా, ఎలాంటి కామెంట్ చేసినా కానీ వాళ్ళకి అలాంటి వ్యక్తులకు అదే ఆఖరి రోజు అవుతుందని కూడా రీసెంట్గా వైజాగ్లో యోగా కార్యక్రమం అనంతరం కూడా మీడియా సమావేశంలో సీఎం ఘాటుగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రంగా స్పందించారు. కొంతమంది కావాలని మతపరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్పారు. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అని కూడా బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఇలా అంటే ఏపీ సీఎంతో పాటు అట్లాగే సెంట్రల్ మినిస్టర్ కూడా ఈ రాజ్ న్యూస్ కథనాలను ఓ పక్క వాళ్ళు రాజ్ న్యూస్ కథనాలకు స్పందిస్తూ కూడా ఈ విధంగా వాళ్ళు మంచి ఉద్దేశంతో ఈ కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు మరొకరు చేయకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు ఏపీ సీఎం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, అట్లాగే సెంట్రల్ కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అనేక మంది దీనిపై హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శాలంరాజు తన చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా అతను తన అనుచరులు ఎవరైతే ఉన్నారో అట్లాగే అతనికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా అతను సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ట్రోల్స్ చేయడం అనేది చాలా విచారకరమైన విషయం అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఇలాగే కనుక కొనసాగితే మాత్రం ఇటు విజయవాడలో ఖచ్చితంగా ఆందోళన చేపడతామని కూడా రీసెంట్గా మనకి ఇచ్చినటువంటి మహిళలు కూడా 2 రోజుల క్రితం మనకు బైట్స్ ఇవ్వడం జరిగింది. బైట్స్లో కూడా మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండేటువంటి ఏపీలో కావచ్చు అట్లాగే తెలంగాణలో కావచ్చు మహిళలను కేవలం హిందూ మహిళలనే టార్గెట్గా చేసుకొని అలాగే హిందూ మహిళలతో పాటు ఎవరైతే మహిళలు ఖచ్చితంగా ఏ మహిళ అయినా కానీ ఏ మతంలో ఉన్నా కానీ ఎవరైనా కానీ ఎక్కువగా ఇష్టపడి పెట్టుకునే మల్లె పువ్వులు అలాంటి మల్లె పువ్వుల పట్ల మహిళలను కించపరిచే విధంగా శాలంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో రాజ్ న్యూస్ కూడా ఎక్కడ విరామం లేకుండా నిర్విరామంగా కూడా ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తూ ఉంది. ప్రస్తుతానికి సీఎం చంద్రబాబు అయితే దీనిపై
సీరియస్ గా స్పందించడం జరిగింది. అలాగే కొన్ని చోట్ల మంత్రులు కావచ్చు, లేదనుకుంటే టీడీపీ అట్లాగే పార్టీలకు అతీతంగా ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి మహిళలు అట్లాగే మహిళా నేతలు అట్లాగే ప్రజా సంఘాలు కూడా ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ విమర్శలు చూసైనా కూడా శాలింరాజు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం, అట్లాగే అతను కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు మనకి తెలుస్తా ఉంది. దీనికి ఇలా ఉద్దేశపూర్వకంగానే చేశాడు అనడానికి ప్రధాన కారణం అతను వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దీని కనుక ఒక సంజాయిషీ రూపంలో ఏమైనా ఒక సందేశం ఇచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది పొరపాటున వ్యాఖ్యలు చేశాడని కూడా మనం అనుకోవచ్చు. కాకపోతే మహిళల పట్ల ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు మల్లెపూలు పెట్టుకునే మహిళలు బజారు ఆత్మలు అంటూ కూడా ఈ చాలా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరి అంటే ఇప్పటికే మనకు తెలిసిన సమాచారం ఏంటంటే విజయవాడలో కూడా ఆందోళన చేసే కార్యక్రమాలు కూడా మొదలవుతున్నాయి. రాజ్ న్యూస్ ఎప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి వ్యక్తులకు కానీ అట్లాగే ఎలాంటి వ్యాఖ్యలను కానీ రాజ్ న్యూస్ ఎప్పటికీ కూడా ఉపేక్షించదు. అలాంటి వ్యక్తులు చేసేటువంటి వ్యాఖ్యలపై రాజ్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రత్యేక ప్రసారాలు చేస్తూనే ఉంటుంది. ఈ ప్రసారాలను చూసినటువంటి ఏపీ సీఎం కావచ్చు, లేదనుకుంటే కేంద్ర మంత్రి, అట్లాగే తెలంగాణ, అలాగే ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించడం, అట్లాగే అతనికి శాలింరాజు అనే పాస్టర్ కూడా ఇప్పటికే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతను ఇప్పటికైనా కళ్ళు తెరిచి అతను చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో పాటు రాజ్ న్యూస్ కి ప్రత్యేకంగా కూడా అతను క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేని పక్షంలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉంటుందో అంటే అతని మీద చర్యలు తీసుకునేంత వరకు కూడా అతను ఒక చర్చి నడుపుతున్నటువంటి ముసుగులో ఒక దేవుని సన్నిధి ముసుగులో ఇతను చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, ఆల్రెడీ ఇప్పటికీ ఇతని మీద చాలా వ్యతిరేకంగా అంటే క్రిస్టియన్ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ వ్యాఖ్యలను కొంతమంది ఖండించడం జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని మిషనరీస్ ఏవైతే ఉన్నాయో ఆ మిషనరీస్ నుంచి కూడా శాలింరాజు చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు రాకపోవడం, ముఖ్యంగా ఏంటంటే అతనిలో మార్పు రాకపోవడం దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా కొన్ని మినిస్ట్రీస్ కూడా దీనిపై దృష్టి పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం టోటల్ గా చూసినట్లయితే అతను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సింది. అలాగే అట్ ది సేమ్ టైం రాజ్ న్యూస్ పట్ల అతను చేస్తున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులతో కావచ్చు, లేదనుకుంటే అతనికి సంబంధించినటువంటి అనుచరులతో కావచ్చు, అతను ట్రోల్స్ చేస్తున్నటువంటి విధానం సక్రమంగా లేదని కూడా చెప్పొచ్చు. దీన్ని కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ నుంచి కూడా ఖండిస్తూ కూడా ఈ విధానం ఎలాగే అతనిపై చర్యలు తీసుకునేంత వరకు కూడా ఈ కథనాలు ప్రసారం చేస్తున్న ఉండడంతో పాటు ప్రజల నుంచి కూడా ముఖ్యంగా మహిళల నుంచి ఆ చైతన్యం వచ్చే విధంగా కూడా ఈ కథనాలు ఉండబోతున్నాయని కూడా మనం చెప్పొచ్చు. చక్రి.